everyone, welcome back to my channel Budding Physios. Today, day 21 of one muscle day. ఈ రోజు కంప్రెసర్ నారిస్ మజిల్ కోసం నేర్చుకుందాం. కంప్రెసర్ నారిస్. కంప్రెసర్ మీన్స్ ఇట్ డస్ కంప్రెషన్, నారిస్ మీన్స్ రిలేటెడ్ టు ది నోస్ మజిల్. ఓకే, ఇప్పుడు ఈ కంప్రెసర్ నారిస్ మజిల్ అనేది మ్యాగ్జిలా నుంచి అరైజ్ అవుతుంది. మన ఫేస్ లో మ్యాగ్జిలా ఇమూవబుల్ గా ఉంటుంది, అంటే మూవ్ అవ్వదు. మ్యాండబుల్ ఈస్ మూవబుల్, అది మూవ్ అవుతుంది. సో ఈ మ్యాగ్జిలా నుంచి ఇది ఫామ్ అవుతుంది అండ్ ఇన్సర్ట్స్ ఆన్ ద డార్సమ్ ఆఫ్ నోస్, అంటే డార్క్ సర్ఫేస్ ఆఫ్ నోస్ దగ్గర ఇది ఇన్సెట్ అవుతుంది. యాక్షన్ ఈస్ కంప్రెషన్ ఆఫ్ నాజిల్ అపెర్చ్యూర్. ఇప్పుడు నాజిల్ అపెర్చ్యూర్ లో 2 టైప్స్ ఉంటాయి, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. ఈ యానోయిడ్ కానీ లేదంటే ఓమర్ బోన్, ఇలాంటి చాలా బోన్స్ బౌండరీస్ కి కంబైండ్ అయ్యి ఒక అపెర్చ్యూర్ ఫామ్ చేస్తాయి, ఇమేజ్ చూపిస్తున్నట్టు. దాన్ని నాజిల్ అపెర్చ్యూర్ అంటాం. సో ఆ నాజిల్ అపెర్చ్యూర్ కి కంప్రెషన్ ప్రొవైడ్ చేసేది ఈ కంప్రెసర్ నారిస్ మజిల్. ఈ కంప్రెసర్ నారిస్ మజిల్ అనేది యాక్టింగ్ అపోజిట్ టు ద డైలేటర్ నారిస్. అంటే డైలేటర్ నారిస్ మజిల్ పూర్తిగా ఆపోజిట్ గా ఇది యాక్ట్ చేస్తుంది. అండ్ సప్లైస్ ఫేషియల్ లో బ్రాంచెస్ వైస్ చూసుకుంటే కనుక బకల్ బ్రాంచ్. కంప్రెసర్ నారిస్ అనే మజిల్ ఏం చేస్తుంది, బ్రీతింగ్ అప్పుడు కంట్రోల్ చేస్తుంది అనమాట. నాజల్ క్యావిటీని కానీ అక్కడున్న లాట్ ఆఫ్ పార్ట్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది, కంప్రెసర్ నారిస్ అనే మజిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.